చెబుతున్న ఈ ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకొక పిల్లల ముందర ముక్కు పచ్చలారని పిల్లల ముందర ఒక చక్కటి అబద్ధం చెప్పిండు. ఆయన ఏం చెప్పిండండి ముఖ్యమంత్రి గారు? గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఈ పిల్లలకు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఎలాంటి తిండి పెట్టలేదు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు. అందువల్ల ఈ గురుకులాల ప్రతిష్ట అంట పూర్తిగా మంట కలిసిందంట. ఆ ప్రతిష్ట మంట కలిసిన గురుకులాలను మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద మోచుకుంటూ ఇవాళ మళ్ళీ నేను చేసిన ఇవన్నీ అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక సవాలు వేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దగ్గర ఉండే డేటా తీసుకోనండి, మా దగ్గర ఉండే డేటా మేము తీసుకొని వస్తాం. ఇద్దరం కలిసి మీరు ఏ తెలంగాణ అమరవీరుల స్తూపం ముందరైతే మా ఎమ్మెల్యేలను మా ఎమ్మెల్సీలను వాళ్ళు రాజ్యాంగబద్ధమైన డ్యూటీకి అసెంబ్లీకి పోతుంటే అడ్డుపడి అరెస్ట్ చేసినారో అదే అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల ఆత్మల సాక్షిగా డిబేట్కి కూర్చుందాం రాండి. మీరు ఏమన్నారు? కేసీఆర్ గారు డైట్ ఛార్జీలు పెంచలేదు అన్నారు. నేను నా దగ్గర డేటా ఉన్నది ఇస్తా, ఎందుకంటే నేను ఆ సిస్టంలో పనిచేసినా కాబట్టి. అన్ని సంక్షేమ హాస్టల్, ఓన్లీ సాంఘిక సంక్షేమం కాదు. కేసీఆర్ గారు 2012లో అప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో డైట్ ఛార్జీలు పెంచితే ఈ పిల్లలకు అసలు సరిపోతలేదు తిండి, మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ పిల్లలు చూస్తేనేమో బక్కచిక్కి ఉన్నారని మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో, తర్వాత చిలుకూరులో ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారు విజిట్ చేసి ఈ పిల్లలకి ఏదైనా మంచిగా చేయాలని చెప్పి బాగా రీసెర్చ్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు పోయి మేము రీసెర్చ్ చేసి ఆ రోజు మరి 2017వ సంవత్సరంలో 750 రూపాయలున్న డైట్ ఛార్జీలను 950 రూపాయలు, 850 రూపాయలున్న డైట్ ఛార్జెస్ను 1100, 1050 అంటే 1050 ఉన్న డైట్ ఛార్జెస్ను 1500గా చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి మాకు ఒకటే మాట చెప్పిండ్రు, మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడ కూడా అవినీతికి తావుండకూడదు, పిల్లలు ఎక్కడ కూడా ఆకలితో అలమటించకూడదు, మన మనవాళ్ళు మన మనవరాళ్ళు ఏ విధంగా అయితే క్షేమంగా చెంపలుబ్బి చక్కగా ఆరోగ్యంగా బతుకుతూ ఉన్నారో ఆ విధంగా ఈ పిల్లలను తయారు చేయాలంటే రాత్రింబవళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చాలామంది న్యూట్రిషన్లు అందరినీ కూర్చోబెట్టుకొని సంక్షేమ భవన్లో వాళ్ళందరితో చక్కటి మెను ఒకటి మేము తయారు చేసినాం. ఆ మెను మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే మరి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం, కానీ ఈ విషయం తెలంగాణపై తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండ్రు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది ఈ మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి, ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళల్లోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళల్లోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్గు, అదేవిధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? మేమైతే ఏమి ఛార్జీలు ఇవ్వడం లేదు. ఇంకొకటి మీకు చెప్పాలి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2017లో ఒకసారి డైట్ ఛార్జీలు పెట్టినారు,
2023లో గంగుల కమలాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, వీళ్ళందరూ సంక్షేమ శాఖ మంత్రులుగా ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసి డైట్ ఛార్జీలు మళ్ళా పెంచుదామని చెప్పేసి ఒక ప్రపోజల్ను సబ్ కమిటీ అప్రూవ్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఎలక్షన్లు ఉండడం వల్ల అది మరి అమల్లోకి రాలేదు. లేకపోతే అప్పుడే మరి మేము 950ని 1200, 1100, 1400, 1500, 1875గా చేయాలనుకున్నాం. ఇవాళ మీరు చరిత్రలో ఎప్పుడు లేదు, వీళ్ళు ఏం చేయలేదు అని అంటున్నారు. ఎట్లయితే మీరు మొదట వచ్చి మేము లంక బిందెలు ఉన్నాయనుకున్నాం వచ్చినాము, కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసినని అప్పు మళ్ళీ అంటున్నారు. నిన్న ఆర్బీఐ ఏం చెప్పిందో తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ప్రతిసారి కూడా అబద్ధాలతోనే తన ప్రసంగం స్టార్ట్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు వీళ్ళు అసెంబ్లీలో రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని చెప్పి భయపడి మొన్న రాత్రి నిన్న పోయి అందరు పోయి కూర్చోవాలని చెప్పిండ్రు ఏది స్కూళ్ళల్లో. అదేవిధంగా 6 నెలల నుంచి పెండింగ్ ఉన్న డైట్ ఛార్జీలను 2 రోజుల క్రితం 3 నెలలు మాత్రమే రిలీజ్ చేసిండ్రు, కేవలం 3 నెలలు. ఇంకా ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను కాస్మెటిక్ ఛార్జీలను చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినా అన్నారు. ఇంతవరకు జీవో రాలే. ఆ జీవో వచ్చినా ఆ జీవో ప్రకారం కాస్మెటిక్ ఛార్జీలు ఇంతవరకు విద్యార్థుల జేబులల్లో పడలేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఆఫీసర్లతో. ఇంతవరకు కూడా ఏ విద్యార్థి ఎస్సీల వల్లే, బీసీల వల్లే, ఎస్టీల వల్లే, మైనార్టీల వల్లే ఏ హాస్టళ్లలో కూడా పడలేదు. మరి ఎందుకు ఈ హంగామా చేస్తున్నారు? ఎందుకు ఈ అబద్ధాలతోని రోజు మేడలు కడతా ఉన్నారు తెలంగాణ ప్రజల ముందర? ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఇంకా మూడవది, మేము గురుకుల బాట ప్రోగ్రాంలో డాక్టర్ ఎర్రుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. గురుకుల బాట ప్రోగ్రాంలో మేము ఇట్లా షామియానా లేండి కోసం మేము కూడా వచ్చి అన్నం తింటామని మేము ఎక్కడ కూడా అన్నం తినలే పిల్లలతో. మేము ఎక్కడ పోయినామంటే పిల్లలకు రావాల్సిన కనీసమైన సౌకర్యాలు వస్తున్నాయా వస్తలేవా, పిల్లలకు టాయిలెట్స్ కరెక్ట్గా ఉన్నాయని మేము టాయిలెట్లకు పోయినాం. పిల్లలు బాత్రూమ్లకు పోయినావా, బాత్రూమ్లకు పోతే వాళ్ళకి ఏమంటారు, ఈ తలుపులు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి మరి అక్కడికి పోయినాం మేము. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మొత్తం టాయిలెట్లు చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో 10 లేకపోతే 5 నుంచి 10 టాయిలెట్లే ఉన్నాయి 600 మంది పిల్లలకు. ఇవి ఇబ్రహీంపట్నంలో, షేరిగూడలో ఇది పరిస్థితి. దాంట్లో మా మీద కేసు పెట్టిండ్రు. సో కానీ నిన్న జరిగిన హంగామాలో అందరు పోయి డైనింగ్ హాల్లోనే కూర్చున్నారు, మంచిగా వాటర్ బాటిల్స్ మోసుకపోయినరు. ఇంకో డార్మెటరీ ఇది మొత్తం ఈగలు, పండుకోవడానికి మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఫోమ్ బెడ్లు ఇచ్చిండ్రు ఈ పిల్లల కోసం. ఆ ఫోమ్ బెడ్లు ఎందుకు వస్తలేవని అడిగిన మంత్రి ఒక్కరు కూడా లేరు. కేవలం పోయినరు పిల్లలతోని మెనూ, ఇది మోడల్ మెనూ అని మా మెనూనే కాపీ పేస్ట్ చేసి నిన్న పెట్టిండ్రు. మరి మీరు కొత్తగా చేసింది ఏమున్నది ప్రజలకు? కొత్తగా చేసింది ఏమున్నది విద్యార్థులకు? సో రేపు గురుకుల బాటలో గురుకుల బాటలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం మీరు చేయలేదు కదా. గురుకుల బాటలో మేము ఏ సమస్యలనైతే మరి తీసుకొచ్చినామో ఆ సమస్యల మీద ఒక్కరు కూడా మాట్లాడకపోయారు. విషాహారం ఎందుకు వస్తుంది అనే దాని మీద మాట్లాడతలేరు. ఎందుకు మరి మంచాలు లేవు పిల్లలకని మాట్లాడతలేరు. ఎందుకు దుప్పట్లు లేవని మాట్లాడతలేరు. ఎందుకు యూనిఫామ్ లేదని మాట్లాడతలేరు. ఎందుకు బూట్లు లేవని ఒక్క మంత్రి కూడా నేను అడగలే. పిల్లలకి ఎందుకు బూట్లు లేవని, ఎందుకు పిల్లలకు సాక్స్ లేవని అడగలే. ఎందుకు పిల్లలు మరి ఘోరమైన పిల్లలకి ఏమనైతే ప్రభుత్వ హాస్పిటల్కే తీసుకుపోమంటున్నారు అధికారులు. మరి కేసీఆర్ గారు ఏం ఆలోచించారు? పిల్లల ప్రాణాలు కాపాడాలంటే ఎక్కడికైనా ముందు పిల్లలు సజీవంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని వారన్నారు. జీవోలు కూడా ఇచ్చిండ్రు. ఆ జీవో కాపీ కూడా మేము ఇచ్చినాం ప్రభుత్వానికి. అయినా కూడా ఇంతవరకు అలాంటిది ఏం జరగడం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం డ్రామాలు చేయడానికే ఇక్కడ ఉన్నది. గత 365 రోజుల్లో 53 మంది పిల్లల ప్రాణాలు మరి పిట్టల్లాగా రాలిపోయినప్పుడు కానీ, లేకపోతే దాని తర్వాత విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినప్పుడు, లేకపోతే విద్యార్థుల కనీసమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు వాటి గురించి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ ఘోరంగా మరి ఒక్కరోజు పోయి ఏదో హంగామా చేసి మేమంతా పెడుతున్నామని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాపీ పేస్ట్, గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలనే మళ్ళీ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ మేము ఏదో కొత్త మెనూ పెడుతున్నాం, సంపూర్ణ మెనూ అంటున్నారు. సంపూర్ణ మెనూ 2017లోనే కేసీఆర్ గారు డిజైన్ చేసి విద్యార్థులకు ఇచ్చిన. అందుకొరకు ఈరోజు చాలా విద్యార్థులు మరి చాలా క్షేమంగా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇంకో విషయం కూడా చెప్పాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్న మేము చిలుకలు పోయినరు,
ఆ చిలుకూరు పోతే విద్యార్థులు సంగీత కళాశాల విద్యార్థులు చాలా చక్కగా మీ ముందర మరి తబలా అవన్నీ కూడా చేసిండ్రు. అది కేసీఆర్ గారి ఆలోచన. దయచేసి మీరు అక్నాలెడ్జ్ చేస్తే బాగుంటుండే. మీరు మరి తెలంగాణ సోకాళ్ళు కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అని చెప్పి విగ్రహ కార్యక్రమం అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ మేమందరం విన్నాము. ఒక్క సెకండ్ కూడా మీరు తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన తెలంగాణ ఆవిర్భావానికి మరి వీరోచిత పోరాటం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారి పేరు చెప్పలేదు.